దుష్టుల వల్ల నా బిడ్డ గురించి మీ నోట ఏ మాట వస్తుందోనని భయపడ్డాను గురువుగారు. కానీ వాళ్ళెంత కుట్ర చేసినా మీరు నిజమే చెప్పారు. నా బిడ్డని నన్ను కాపాడారు. కాపాడింది నేను కాదు తల్లి. మీరు కాదా? అవును తల్లి. గత్యంతరం లేక అబద్ధం చెప్పాలని నిర్ణయించుకుని అమ్మవారి కుంకుమ తుడుచుకున్నాను, అంతే. ఏదో శక్తి నన్ను ఆవహించింది, నాతో నిజం చెప్పించింది. ఏమంటున్నారు గురువుగారు? ఏదో శక్తా? అవును తల్లి. శరీరమే నాది, కానీ మాట కాదు. మీ అందరి దృష్టిలో నేను మాట్లాడుతున్నాను, కానీ నాలో ఉండి మాట్లాడిన వారు వేరు. ఆ శక్తే పసిప్రాణం బలి కాకుండా కాపాడింది. ఏమో గురువుగారు, ఏం జరిగినా నా కళ్ళ ముందు కనిపించింది మీరే. నా బిడ్డ ఊపిరి నిలిపింది మీరే. అలాగే మా బంధానికి గండం రాబోతుందని చెప్పారు. పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. దానికి ఏదైనా పరిష్కారం చూపించండి. నీ సహనాన్ని మించిన పరిష్కారం మరొకటి లేదమ్మా. నువ్వు ఎప్పటి వరకు ఆ నిజాన్ని నీలో దాచుకుంటావో అంతవరకు ఆ బంధానికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నీ ధైర్యం, నీ దీక్షే నీకు నీ భర్తకి శ్రీరామ రక్ష అవుతుంది. ధైర్యంగా ఉండు తల్లి. ఉగాది పచ్చడి అంటే 6 రుచుల సమ్మేళనం అమ్మా. ఎవరి బుద్ధి బట్టి వాళ్ళకా రుచి తగులుతుంది. వచ్చిన రుచి బట్టే తర్వాత వాళ్ళ జీవితం ఉంటుంది. అంటే ఏమంటావు తమ్ముడు? వీళ్ళ ఆలోచనలు చేదుగా ఉన్నాయి, వీళ్ళ జీవితం కూడా చేదుగా ఉంటుందనే? అంతేకాదు, గురువుగారు చెప్పిన మాట మనకి మధురంగా ఉంది కాబట్టి ఈ పచ్చడి కూడా తియ్యగా ఉంది. ఆ వార్త చేదుగా అనిపించే వాళ్ళకి పచ్చడి కూడా చేదుగా అనిపిస్తుంది. అనండి, కావాలనే మాకు చేదెక్కువ వేసి మీ ఇష్టం వచ్చినట్టు అనండి. నా వల్ల కాదు. ముందు స్వీట్ తీసుకొచ్చివు. పర్వాలేదక్కా, చేదు ఆరోగ్యానికి మంచిది. పైగా చేదు తింటే కళ్ళు కూడా బాగా పనిచేస్తాయి. కళ్ళొస్తే సరిపోదు, జ్ఞానం కూడా రావాలి. చూస్తారేంటి? తినండి. ఏడు తినేది? తీగా ఉందన్నారు కదా, మీరే తినండి, నాకేం అవసరం లేదు. చేదు. నువ్వున్నావేంటి? వెళ్ళు. ముగ్గురు కలిసి మళ్ళీ గూడు పుటాని ఏదో చేయాలి కదా. జాగ్రత్త, మళ్ళీ ఎక్కడన్నా గుద్దుకొని పడతావు. బాగుంది. వెళ్తే ఎందుకెళ్ళావు అంటారు, ఉంటే ఎందుకెళ్ళలేదు అంటారు. నేనెవ్వరితోనూ వెళ్ళను. నా మానాన నేను వెళ్తాను. నా బ్రతుకే చీకటి బ్రతుకు అయిపోయింది. ఊర్మిళ, లక్కీ అలా అన్నాడని బాధపడకు. ఎందుకన్నాడో అందులో అర్థమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు ఏ బాధ ఉండదు. అసలు నీ ఆలోచనలు మారితే వాడు మాత్రం ఎందుకంటాడు ఊర్మిళ? ఆలోచించు. అవును వైదేహి, శిష్యుల ప్రాణాలు పోతాయని భయపడి గురువుగారు అబద్ధం చెప్పడానికి సిద్ధపడిపోయారు కదా. దేవాంశ్ బాత్రూంలోకి వెళ్లే మంచినీళ్ళ పైప్ ఇదే. ఇప్పుడు ట్యాప్ ఆన్ చేస్తే ముట్టుకుంటే వచ్చేవి మంచినీళ్ళు కాదు, మృత్యువు. కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా కొట్టుకుని చేస్తాడు. ఎరా, నా కొడుక్కి షాక్ కొట్టించాలని పథకం వేస్తున్నావా? చివరికి అది ఎవరికి కొడుతుందో, ఎవరు కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా అయిపోతారో చూద్దాం.
వైదేహి నువ్వు ఇక్కడే ఉండు. ఏమైందిరా? ఏర్పాట్లన్నీ చేసావా? చేశానమ్మా. ఇప్పుడు దేవాంశ్ బాత్రూంలోకి వెళ్ళి వాటర్ ట్యాప్ ముట్టుకుంటే చాలు, హై వోల్టేజ్ కరెంట్ షాక్ కొట్టి పైకి పోతాడు. మన అదృష్టం బాగుంటే ఆ వైదేహి కూడా పోతుంది. ముందు ఎవరో ఒకరు పోనీ చాలు. ఏది జరిగే వరకు జరిగిందని అనుకోవడానికి వీల్లేదు. ఏంటి మళ్ళీ ముగ్గురు ఒకచోట చేరారు? మళ్ళీ ఏదైనా గూడు పుట్టానికి ప్లాన్ చేస్తున్నారా? కళ్ళు పోయినా బుద్ధి రాలేదేంటి ఊర్మిళ నీకు? మీరు అనుకున్నట్టు జరగడం లేదు. నాకు కళ్ళు లేకపోవడం కాదు, కళ్ళుండి మీరు సరిగ్గా చూడలేకపోతున్నారు. ఏం జరిగినా జరగకపోయినా గది దాటి బయటికి రాకూడదని చెప్పాను కదా. రాకుండా ఉండాలి కదా. ఎంతసేపు గదిలో ఇలాగే మగ్గిపోవాలి? ఎంత ఎక్కువసేపు ఉంటే మీకే అంత మంచిది. కాదని మళ్ళీ కుట్రలు కుతంత్రాలు చేస్తే రాజుగారు చెప్పింది విన్నారు కదా, ఆ ఆలోచన వస్తేనే ప్రాణాలు ఆవిరైపోతాయి. అది విని భయపడిపోవడానికి మాకు అలాంటి ఆలోచనలేం లేవు. మీరు చెప్పగానే భయపడి గదిలో కూర్చునేదాన్ని కాదు. పద వైదేహి. ఏమైంది బావా? ఈ వైరు వాళ్ల బాత్రూంలో పెట్టి వాడి ప్రాణాలు తీయడం క్షణం పని వైదేహి. కానీ అప్పుడు వాడికి మనకి తేడా ఏముంటుంది? నిజమే బావా, వాళ్ళు ప్రాణాలు తీయాలని చూస్తున్నారని మనము అదే పని చేస్తే ఆ పాపం మన బిడ్డకి శాపం అవుతుంది. వద్దు బావా, వదిలే. అలా అని పూర్తిగా వదిలేకూడదు వైదేహి. వాడికి తగిన బుద్ధి చెప్పాలి. పద. అయితే ఇప్పుడు బెడ్రూమ్కి రానంటావు? ఉండని బ్రదరు, ఉంటే ఏమైంది? మధ్యలో కలగ చేసుకుంటే పళ్ళు రాలుతాయి. రాలగొడతాను అని అండం కాదన్నయ్య, రాలగొట్టడమే. రాజగురువేమో ఏదేదో అంటున్నాడు, బ్రదర్స్ ఏమో పళ్ళు రాలగొడతాం అంటున్నారు. అందరూ మమ్మల్ని భయపెట్టేవాళ్లే. నీకంత ధైర్యం ఉంటే తప్పుగా ఆలోచించి చూడు, ఫలితం ఎలా ఉంటుందో చూద్దు గాని. అంటే నిజంగానే పంచభూతాలు పగబడతాయా దేవాంశ్? చూద్దాం. అత్తయ్య, మీరేం చేయాలనుకున్నా అది మీకే రిటర్న్ గిఫ్ట్ గా వస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. అది నీ బిడ్డకైతే వైదేహి, కానీ మేము ఇస్తున్నది నీకు, నీ మొగుడికి. పద వైదేహి. ఎవరి ఆలోచనలు ఏమీ చేయవన్నప్పుడు మనమెందుకు ఆలోచించాలి? పద. వెళ్ళండి వెళ్ళండి, మేము అందుకే ఎదురు చూస్తున్నాం. ఏంటి ఏమన్నా? ఏం లేదులే లక్కీ, ఇక్కడ మీతో గొడవ పడే ఓపిక లేదని వెళ్తే వెళ్ళని అంటున్నాడు. మీరు మారరు. రిటర్న్ గిఫ్ట్ అంట. మనమిచ్చే గిఫ్ట్ తీసుకున్నాక తిరిగి ఇవ్వడానికి వీడుండాలి కదా. పెదనాన్న పోయినట్టే వీడు పోతాడు. ఊర్మిళని కానవు, దశరథ రామయ్యనిరా. నీ పాలిట యమపాసాన్ని. నా చావుకి, నా చెల్లెలి చావుకి కారకులు మీరేనని మీరే ఒప్పుకోవాలి. లేదంటే ప్రాణాలు తీసేస్తా. ఊర్మిళ కాదు. దశరథ రామయ్య చెప్తే అర్థం కావడం లేదా? బాబుగారు అమ్మా
పెదనాన్నే అమ్మా. ఎక్కడికి వెళ్తావురా? ఎవరికి వెళ్తావు? అన్నయ్య ఏమైంది? ఇక్కడేం చేస్తున్నావు? లోపల వీళ్లలో వీళ్లే కొట్టుకు చేస్తున్నట్టున్నారు. ఎవరు బావగారు? ఇంకెవరు ఉన్నారుగా, ముగ్గురు. కరెంట్ షాక్ కి మైండ్ పోయినట్టుంది. విను, లోపల నుంచి చాలా శబ్దాలు వస్తున్నాయా? అత్తయ్య, వాలి. అరే వాలి, ఎక్కడ్రా? అత్తయ్య, అత్తయ్య. ఊర్మిళ, నువ్వే కదా? నేనే. పెదనాన్న వెళ్ళిపోయినట్టున్నారు. అమ్మయ్యా. వాలి, ఏమైంది? నాకు బాగా అలసటగా ఉందండి. నాకు ఎందుకుండదు? మమ్మల్ని తరిమితేనే కొట్టావు కదా, అలసటగా ఎందుకుండదు? నేనా? నువ్వు కాదులే, నీలో బావగారు దూరి కొట్టారు. నిజంగా కొట్టుకొని చచ్చేలా ఉన్నారన్నయ్య. రే వాలి, వాలి, ఏం చేస్తున్నారు లోపల? తలుపు తీయండి. నువ్వు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం ఇదే ఊర్మిళ. ఎక్కడ నుండి కిందకు దూకేస్తే ప్రశాంతంగా ప్రాణాలు పోతాయి. నా ఇల్లు, కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. కోడలివి కదా, క్షమించి వదిలేద్దామనుకున్నా. కాని ఒకటా రెండా, నువ్వు చేసిన తప్పులకి అంతే లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా కొడుకుని కాళ్ళు పోయాయని చెప్పి పట్టించుకోకుండా వదిలేశావు. అది నువ్వు చేసిన మొదటి తప్పు. నీకు తోటి కోడలుగా వచ్చిన వైదేహి కడుపులో బిడ్డని కడతేర్చాలని చూశావు. అది క్షమించరాని నేరం. ఈ ఇంటికి ద్రోహం చేసే దుర్మార్గులతో చేతులు కలిపావు. అది అస్సలు క్షమించకూడని నేరం. ఇలా నువ్వు చేసిన తప్పులు లెక్క పెట్టుకుంటూ పోతే చేతివేళ్లు సరిపోవు. చేతిరాతతో పుస్తకాలే నిండిపోతాయి. అందుకే నిన్ను ఈ ఇంటి కోడలిగా బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నా. చచ్చిపో. అదేంటో నేను చెప్తాను దేవాంశ్. అక్క, నువ్వెలా ఇక్కడికి వచ్చావక్క? నిజం చెప్పాలన్న ఆతృతే నన్ను రప్పించిందనుకో. అయినా అది ముఖ్యం కాదు. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నా దగ్గరుంది. అంటే ఏదో శక్తి ఉందన్నాను, అది నిజమా వదినా? వాళ్ళ భయానికి కారణం అదేనా? అవును దేవాంశ్, మమ్మల్ని భయపెడుతున్న శక్తి మరెవరో కాదు, మావయ్య గారే. ఏంటి? మా నాన్న? అవును దేవాంశ్, వాళ్ళకి మావయ్య శాంత పిన్నుల చావుకి సంబంధించిన నిజం తెలుసు. అదే వాళ్ళని భయపెడుతోంది. ఏమంటున్నావక్క? అమ్మని మావయ్య గారిని చంపిన వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు. అసలు చెప్పాల్సింది చెప్పలేదు. అది మీరే చెప్పాలి. ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పొచ్చాను. అసలేం చెప్పావు? ఎవరికి చెప్పావు? అమ్మా, తన తప్పులు కప్పిపుచ్చుకొని మన తప్పులు మాత్రం అందరికీ తెలిసేలా చేస్తోంది. ఎవరికి చెప్పావో చెప్తావా లేదా? చెప్తావా లేదా? చిన్నతయ్య, చేయి దించండి. కళ్ళు లేవని కూడా చూడకుండా వదిన మీద చెయ్యెత్తుతున్నారేంటి?
తనని భయపెట్టినంత మాత్రాన మీరు చేసిన తప్పులు ఒప్పైపోతాయనుకుంటున్నారా? అవునా? నన్ను కొట్టడానికి చెయ్యెత్తిందా? నేనేం చేశాను? ఏమైంది దేవాంశ్? ఏంటి గొడవ? స్వాహ ఎందుకు ఊర్మిళ్ళని కొట్టబోయింది? పొద్దున్నుంచి గొడవ జరుగుతూనే ఉందమ్మా. ముగ్గురికి ఏమైందో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అప్పుడు కొట్టుకోవడానికి కారణం వేరన్నయ్య. ఇప్పుడు వదిన వాళ్ల గురించి నిజాలు చెప్పేస్తుందని కొట్టుకుంటున్నారు. ఏం నిజాలు? ఏం చెప్పబోతున్నావు ఊర్మిళ? మావయ్య గారి మరణం యాక్సిడెంట్ కాదత్తయ్య. ఏదో కుట్ర జరిగింది. అది వీళ్ల కనుసన్నల్లోని వీళ్ళకి తెలిసే జరిగింది. ఆ నిజం అక్క మాకు చెప్పిందని ఇప్పుడు వీళ్ళు అక్క మీద విషయం చెబుతున్నారు. వాళ్ల చేత నిజం చెప్పించడానికి నన్నిలా వాడుకున్నారా మావయ్య? ఆ తప్పులో నేను భాగమైనా నా గురించి బయట పెట్టలేదు అంటే నాకు మారడానికి అవకాశం ఇచ్చారా మావయ్య? అంటే నా పసుపు కుంకుమలు పోవడానికి కారణం వీళ్ళ దేవాంశ్. ఏరా, నా కూతుర్ని కొడుకుని పొట్టను పెట్టుకున్నది మీరా? చెప్పండి రా, ఏం చేశారు? ఏం చేశారు చెప్పండి. అమ్మా నీకేం కాలేదు కదా? నేను నిన్ను కాపాడుకుంటా అమ్మా. 10 నిమిషాల్లో హాస్పిటల్ వచ్చేస్తుంది. నీకేం కాదు. నాకేమవుతుందిరా? ఊరికే అప్పటి నుంచి అలా అరుస్తున్నావు. నాకేమీ కాలేదు. అమ్మా నీకేం కాలేదు కదమ్మా? ఏమీ కాలేదురా. అమ్మా నువ్వు నిజంగా నువ్వే కదా? నేనేరా. నేను కాబట్టి నిన్నింకా ఇలా ఉండనిస్తున్నాను. అదే మీ పెదనాన్న అయితే కాంపౌండ్ దాటినందుకు కార్లోంచి బయటికి తనేవాడు. అది నిజమే. మరి నీకైతే నిజంగా ఏమీ కాలేదు కదా? ఏమీ కాలేదు. నిజం చెప్పు నిజం చెప్పు అని వాళ్ళంతా గోల పెడుతుంటే నేనే గతి లేక కళ్ళు తిరిగి కూలబడిపోయినట్టు నటించాను. పాపం వాళ్లతో పాటు మీ పెదనాన్న ఆత్మ కూడా నమ్మేసినట్టుంది. మనం బయటికి వచ్చినా అది అడ్డుపడలేదు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాక మళ్ళీ పట్టుకుంటాడు కదమ్మా. మనల్ని చావు దెబ్బతీసి అంతం చేసే వరకు వదలడు. మనల్ని చావు దెబ్బ తీయాలనుకునే ఆత్మని మనమే అంతం చెయ్యాలి. లేకపోతే ఈరోజు తప్పిన చావు రేపొస్తుంది. మనం నిజం చెప్పేదాకా వదలడు. అందుకే మీ పెదనాన్న ఆత్మ ఉండకూడదు. నిజమే, కానీ ఆత్మ లేకుండా చేయడం ఎలా? మన వల్ల అవుతుందా? అవ్వదు. కాబట్టే మనం మంత్రగత్తె దగ్గరికి వెళదాం. అదే ఏదోటి చేసి ఆత్మని లేకుండా చేస్తుంది. ముందు త్వరగా పోనీ. తీసుకెళ్తానమ్మా. మన నోట్లోంచి నిజం రాకుండా ఉండాలన్నా, ఊర్మిళ మళ్ళీ మన మనిషి కావాలన్నా, ఆ ఆస్తి మొత్తం మన సొంతం కావాలన్నా పెదనాన్న ఆత్మ ఉండకూడదు. తీసుకెళ్తానమ్మా. ఏమైంది? ఏం లేదమ్మా, తను చూసుకోకుండా పడిపోతుంటే వైదేహి కాపాడిందమ్మా. అయినా కళ్ళు కనిపించినప్పుడు ఎక్కడో ఒక మూల పడుకోకుండా అటు ఇటు తిరగడం ఎందుకు? నీకెన్నిసార్లు చెప్పాలి? నేనెక్కడికి తిరగలేదు లక్కి. వాటర్ కోసం కిందకొస్తుంటే పడబోయాను. సమయానికి వైదేహి వచ్చి కాపాడింది. వైదేహి, నీ చెయ్యి గుచ్చుకుంది కదా? నీ చెయ్యి అడ్డు లేకపోతే నా గొంతు గుచ్చుకునేది. అంటే నువ్వు లేకపోయి ఉంటే నా ప్రాణమే పోయి ఉండేది. అది వైదేహి మనసు. నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమిస్తూనే ఉంది. కానీ మనం రివర్స్లేనానమ్మా. మనల్ని ప్రేమించే వాళ్ళని కూడా మనం ద్వేషిస్తూనే ఉంటాం. ఇలాంటి మంచి మాటలు చెప్తే
తన చెవికి ఎక్కువ గాని మళ్ళీ అటు ఇటు తిరగకుండా ఒకచోట కుదురుగా ఉండు. మరోసారి వైదేహి వచ్చి కాపాడదు. అవును, 10 రోజుల తర్వాత డాక్టర్ తీసుకురమ్మన్నారు కదా, అప్పుడు తీసుకెళ్తే కళ్ళు కనిపిస్తాయన్నారు కదా. నా తమ్ముడు తన బిడ్డకి నువ్వు ఆపద తలపెట్టాలని చూసిన అవకాశం ఉంటే నీకు చూపు రావాలని కోరుకుంటున్నాడు. కానీ వాళ్ళెంత జాలి చూపించినా నీ బుద్ధికి నువ్వు ఇలా ఉండడమే కరెక్ట్. అందుకే ఆపరేషన్ చేయించను. లక్కీ, అమ్మా, ఈ విషయంలో నన్నేమీ అనొద్దమ్మా. జీవితం పంచుకునే నేనే తనకి ఈ జీవితమే కరెక్ట్ అని ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి. సరే, నేను చేసిన తప్పులకి ఇదే సరైన శిక్ష అని మీరు అనుకుంటే అలాగే కానివ్వండి. జీవితాంతం చూపు లేకుండా ఇలాగే ఉంటా. నాకు బాగా తెలుసు. నమస్కారం. నమస్కారం. రాజయ్య, బావున్నావా? వీరన్న, మల్లేష్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నామమ్మా. ముసలాడు ఒక్కడే వచ్చాడు, మనవరాలను తీసుకురాలేదు. మనవరాలు ఎలా ఉంది రాజయ్య? బావుందమ్మా. దేవాంశ్ బాబు దయవల్ల బతికి బట్టకట్టింది. ఒక రాక్షసుడు నా మనవరాలు బతుకుని బుగ్గిపాలు చేయబోతే మన మహారాజు దేవాంశ్ బాబుచి కాపాడాడు. తప్పించుకున్నాడు రాజయ్య. అలాంటి వాళ్లను పట్టుకుని ఉరి తీయాలి. నమస్కారం బాబు. నమస్కారం. వీళ్ళెందుకు వచ్చారు మళ్ళీ? నాన్న ఊరికి వెళ్ళకూడదు. రాబోయే ఆపద నుంచి నాన్నని నువ్వు మాత్రమే కాపాడగలవు. ఏంటి రాజయ్య, ఊరు పెద్దలందరూ కలిసొచ్చారు? ఏంటి విశేషం? వచ్చే వారం ఏరువాక ఉత్సవాలు ప్రారంభించాలి బాబు. ఏడుకు పంట పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు బాబు. రైతు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది బాబు. ఆ పరిస్థితి రానివో రాజయ్య. సంస్థానం పరిధిలో ఉండే ఏ రైతు దేనికి బాధపడాల్సిన అవసరం ఉండదు. రాజదర్బార్ నిర్వహిస్తామని చెప్పండి. రాజా పోయాక అన్నీ వదిలేశామనుకున్నారేమో. రైతుల బాధ్యత ఎప్పుడూ రాజకుటుంబానిదే రాజయ్య.
మీ కష్టాలు తీర్చడం మా కర్తవ్యం. ఊరు వస్తాం, ఏరువాక ఉత్సవాలు జరిపిస్తాం. అంటే ఇప్పుడు బావ ఊరు వెళ్ళాలా? ప్రమాదానికి దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తుంటే అంత దగ్గరయ్యే పరిస్థితులు వస్తున్నాయంటే బావ ఊరు వెళ్ళకూడదు. అయితే ఉత్సవాలకి అన్ని ఏర్పాట్లు చేసుకోమంటారా? మీరు కాదు, అందరం కలిసే చేద్దాం. ఉత్సవానికి కొద్ది రోజుల ముందే కుటుంబం అంతా కలిసి గుడికొస్తున్నాం. రండమ్మా, వస్తే అంతకన్నా కావాల్సిందేముంది? మీరు వస్తే మాకు పండగ ముందే వచ్చేస్తుంది. మీరు అడుగు పెడితే మా కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. మా రాజు పోయాడు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారని మేం భయపడ్డాం బాబు. కానీ మీ రూపంలో మా రాజు బతికే ఉన్నాడు. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఊరంతా ఎదురు చూస్తుంది బాబు. రండి బాబు. తప్పకుండా వస్తాం రాజయ్య. మంచిదయ్యా, వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తామమ్మా. మంచిది రాజయ్య. మాట్లాడవేంటి ఊర్మిళ? ఏం మాట్లాడాలి? అసలు ఎందుకు వచ్చారు? నిన్న పొరపాటు జరిగింది ఊర్మిళ. పెదనాన్న ఆత్మ నీలో ఉండి మమ్మల్ని ఇరికించిందని తర్వాత తెలిసింది. నువ్వే ఇరికించావని అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాం. ఇక ఆత్మ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఊర్మిళ. మేము మంత్రగత్తె దగ్గరికి వెళ్లి దాన్ని బంధించేశాం. ఇక మనకెలాంటి అడ్డు లేదు. మనం కన్న కలలు నెరవేర్చుకోవడానికి మనం వేసే ఏ ఎత్తైనా పారి తీరాల్సిందే. ఇక ఈ ఎత్తులు పై ఎత్తులు నాకేం అవసరం లేదు వాలి. ఇక నేను ఏ కుట్రలు చేయదలుచుకోలేదు. ఏంటి, ఏమీ చేయదలుచుకోలేదా? నీకు పోయింది కంటి చూపే ఊర్మిళ, మతి కాదు. మతి పోవడం కాదు, ఇన్నాళ్లుగా పోయిన మతి ఇప్పుడు తిరిగొచ్చింది. ఇన్నాళ్ళు మీతో కలిసి నేనుగా ఆలోచించడం మానేశాను. ఇప్పుడు నేనుగా ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. మహారాణి కావడం కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు. మంచిగా ఉంటే నా వాళ్లే నన్ను మహారాణిని చేస్తారని. ఏం మాట్లాడుతున్నావు ఊర్మిళ? నీకేమన్నా పిచ్చి పట్టిందా? చెప్పాను కదా, పట్టిన పిచ్చి వదిలిపోయిందని. అర్థం కావడం లేదా? ఇన్ని రోజులు ఎవరి నాశనం అయితే కోరుకున్నానో ఆ వైదేహి గనక లేకపోయుంటే ఈ రోజు నేను ప్రాణాలతోనే ఉండేదాన్ని కాదు. అంటే గొంతులో కత్తి గుచ్చుకోపోతుంటే కాపాడిందని మారిపోయావా? లేదు, ఇన్నాళ్ళు నా మనసుకి గుచ్చుకున్న ఆశ, స్వార్థం అనే ముళ్ళుని ఈ రోజు నుంచి తీసేసి మనిషిగా మారాను. ఏంటిది? ఇక వైదేహికి, దేవాంష్కి అన్యాయం చేయను, మిమ్మల్ని చేయనివ్వను. ఏంటి, నువ్వు చెయ్యవు, మమ్మల్ని చెయ్యనియవా? చెప్పిందిగా చేయనని. అర్థం కావడం లేదా? సహాయం అంటే 10-15 అనుకుంటావేమో. ఎంత అవుతుందో తెలుసా? 10-15 కోట్లవుతుంది. అన్ని వివరాలు సేకరిస్తున్నాం. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి దేవాంశ్? అందులో కూడా మాకు వాటా ఉంది. ఇప్పుడేం వాటాలు? అవి వేసినప్పుడు ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుంది. అంతవరకు ఉమ్మడి కుటుంబంగా చెయ్యాల్సిన బాధ్యతలు చేస్తూనే ఉండాలి. అమ్మా, చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా నాన్నా. వెళ్ళు. మా అవసరం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళలాగా, అవసరం లేకపోతే పగోళ్ళగా చూడడం బాగా అలవాటైపోయింది. అసలు మా అంగీకారం లేకుండా అక్కడ ఏం చేస్తారో, ఎలా చేస్తారో మేము చూస్తాం. పదమ్మా. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటత్తయ్యా? వాళ్ల మొహం వాళ్ళేం చేస్తారులే కౌసల్య. దేవాంశ లక్కీలున్నారుగా, వాడి సంగతి చూసుకుంటారు. ఇదేదో బావని ఊరు వెళ్లకుండా ఆపడానికి పనికొచ్చేదిలా ఉంది. నా బావకి ఆపద తలపెట్టే వాళ్ళతోనే బావని ఆపేలా చేస్తే చేస్తాను.
అక్కడ రైతులకి సాయం అందేలా వీళ్ళు నా బావచోలికి రాకుండా బావసలు ఊరే వెళ్లకుండా చేస్తాను. వైదేహి, వైదేహి, ఆ బావా, నీ మాట కాదని వెళ్ళినందుకు బాధగా ఉందా వైదేహి? లేదు బావా, జనం కోసం ఇంతలా ఆలోచించడం చూసి నా బావ ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ వైదేహి. ఈ డబ్బు ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతల కోసం జాగ్రత్తగా ఉంచు. సరే బావా, ఇక్కడే భద్రంగా ఉంటాయి. ఇవి తప్పకుండా వాళ్ళకే చేరుతాయి బావా, కానీ నిన్ను మాత్రం ఆ ఊరికి వెళ్ళనివ్వను. ఏం ఆలోచిస్తున్నావు వైదేహి? ఏం లేదు బావా, ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, పడుకుందా. బావా, ఇక్కడొద్దు బావా, బయట వెన్నెల్లో పడుకుందాం. ఎందుకు వైదేహి? ఇక్కడైతే మనిద్దరమే, అదే వెన్నెల్లో అయితే మనతో పాటు మన చిట్టి తల్లి కూడా. చిట్టి తల్లితో మాట్లాడాలా? సరే, ఊరి విషయంలో నీ మాట కాదన్నాను కదా, ఇప్పుడు నువ్వు ఎలా అంటే అలా. పద.